అక్కడెక్కడో జరుగుతున్న యుద్ధం అన్ని రంగాలపై ప్రభావం చూపుతోంది. రేపో మాపో ప్రారంభం కాబోతున్న పెళ్లిళ్ల సీజన్ మీద కూడా ప్రభావాన్ని చూపబోతోంది. కమర్షియల్ సిలిండర్లు ఆపేయడంతో క్యాటరింగ్ నిర్వాహకులు ఇబ్బందులు పడుతున్నారు. దీనికి సంబంధించి మరింత సమాచారాన్ని నెల్లూరు నుంచి మా ప్రతినిధి వెంకట్ మనకు అందిస్తారు. జరుగుతున్న యుద్ధం శుభకార్యాలపైన కూడా ప్రభావం చూపుతోంది. దాదాపు కమర్షియల్ సిలిండర్లు ఆపేయడంతో క్యాటరింగ్ మీద ఆధారపడి జీవిస్తున్న వారు కూడా తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. నెల్లూరులో మొత్తం దాదాపు 150 నుంచి 200 వరకు ఆ క్యాటరింగ్లు ఉంటాయి. వీళ్ళందరూ కూడా శుభకార్యాలపైనే ఆధారపడుతూ ఉంటారు. ఇంకొక వారం రోజుల్లో పెళ్లిళ్ళ సీజన్ ఉండడంతో ఒకసారిగా కమర్షియల్ సిలిండర్లను కూడా ఆపేయడంతో వారు తీవ్ర ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితి. అయితే ఇన్ని చోట్ల ఆ కమర్షియల్ సిలిండర్లు ఆపేయడంతో అందరూ కట్టెల్ని ఆశ్రయిస్తున్నారు. కట్టెలు కూడా టన్ను 7,000 దాకా ధర పలుకుతున్నటువంటి పరిస్థితి. ప్రస్తుతం మనతో క్యాటరింగ్ నిర్వాహకులు ఉన్నారు. ఒకసారి మాట్లాడదాం. ఎట్లా ఉందన్న యుద్ధం ప్రభావం మీ పైన ఎలాంటి ఎఫెక్ట్ చూపిస్తుంది? చాలా ఇబ్బందిగా ఉంది. చాలా ఇబ్బందిగా ఉంది సిలిండర్లు. మాకు టెన్షన్తో బాధపడుతున్నాం. వాస్తవంగా ఏంటంటే 2,000 సిలిండర్, బ్లాక్లో కట్లు 10 ఇప్పుడు కింద, అది పరిస్థితి. ఇప్పుడు పెళ్ళిళ్ళ సీజన్ స్టార్ట్ అయినాయి, మీకు ఆర్డర్స్ ఉన్నాయా? ఉన్నాయి, ఫుల్గా ఉన్నాయి. అది చేయాలా మీరు చెప్పండి. ఇప్పుడు ఒకవేళ మీరు క్యాటరింగ్ అని ఒక 2-3 రోజులు మూసేసినా కూడా మీ మీద డిపెండ్ అయిన వాళ్ళు బాగా నష్టపోతారు కదా? పూర్తిగా నష్టం కదా. అడ్వాన్స్ తీసుకోవాలి మేము పార్టీలు కాడ, ఏం చేయాలా? పడతారు వచ్చి, అది పరిస్థితి. బాగా ఇబ్బంది పడతారు, టెన్షన్. అది మామూలుగా మీరు ఎక్కువగా కట్టెలతో వాడతారా లేకపోతే గ్యాస్ సిలిండర్ వాడతారా? గ్యాస్. ఇప్పుడు ఎట్లా కట్టెలు బయట నుంచి తెచ్చుకుంటున్నారు గ్యాస్ లేకపోవడంతో, వాళ్ళు ఎంత చెప్తున్నారు? ఫస్ట్ 7,000 ఉండింది, ఇప్పుడు 10,000. అప్పుడు 7,000, 10,000. అది బాగా నష్టపోతున్నాం. ఒకసారి ప్రధానంగా చూసుకుంటే గతంలో ఆ టన్ను 5,000 నుంచి 7,000 ఉన్న కట్టెలు ఇప్పుడు అమాంతం 10,000కు పెంచేశారు. సిలిండర్లు కూడా అందుబాటులో లేకపోవడంతో తాము కట్టెల్ని తెచ్చుకోవాల్సిన పరిస్థితి ఏర్పడిందంటూ నిర్వాహకులు కూడా చెప్తున్నటువంటి పరిస్థితి. అయితే ఇది ఒక్క క్యాటరింగ్ రంగమే కాదు, దాదాపు హోటల్ రంగం కూడా తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే దాదాపు ఒక 20 రోజుల నుంచి యుద్ధం జరుగుతుంది. ఆ యుద్ధం ప్రభావం ఇటు ఏదైతే గ్యాస్ సిలిండర్ల మీద పడడంతో కమర్షియల్ సిలిండర్లు కూడా ఆపేసినటువంటి పరిస్థితి. సో త్వరగా ప్రభుత్వం సిలిండర్లు సప్లై చేయాలని చెప్పేసి క్యాటరింగ్ నిర్వాహకులు కోరుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. కెమెరామెన్ ప్రదీప్తో వెంకటనారాయణ, ఎన్టీవీ, నెల్లూరు నుంచి.